రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఎంతో మంది నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీని వీడినప్పటికీ తాను మాత్రం కొనసాగుతున్నానన్నారు. ముషీరాబాద్ నుండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల నుండి హేమాహేమీలు బరిలోకి దిగుతారని, అందుకే ఈసారి తనను పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు. కవాడిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ముషీరాబాద్ తో తనకు అవినావభావ సంబంధం ఉందని, అందుకే దీనిని ఎంచుకుంటున్నట్లుగా తెలిపారు. తాను మాత్రమే నిలబడాలనుకోవడం లేదని, అధిష్టానం కూడా తననే పోటీ చేయమని చెప్పిందన్నారు. సర్వేల్లో తన పేరు వచ్చిందని చెప్పిందని, అందుకే తనకు టికెట్ ఇస్తోందన్నారు. దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి నేతలు పార్టీ నుండి వెళ్లిపోయారని, కానీ మేం ప్రజలకు సేవ చేస్తూ పార్టీలోనే ఉన్నామన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే, అదేవిధంగా స్థానికంగా ఉన్నప్పుడు మనమ్మ గారు ఆ టైంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ గ్రంథాలయాలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, హైటెన్షన్ వైర్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, పెన్షన్స్ కానీ అన్నీ కూడా అప్పుడే జరిగినాయి. ఆ ప్రభుత్వంలో అందరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా స్కాలర్షిప్లు, అదేగా 108, 104 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ప్రతి ఒక్క గరీబ్ వ్యక్తికి కూడా, పేద ప్రజలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా కుండ ఆపరేషన్ కానీ, కిడ్నీ ఆపరేషన్ కానీ, ఏదైనా కానీ అందరికీ సదుపాయాలు దొరికినాయి. కాంగ్రెస్ స్థాయిలో ఇంద్రమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ స్థాయిలో దొరికినాయి. ఇవన్నీ చెప్పుకుంటూ అవుతాయి. కాన్స్టిట్యూన్సీకి పరిమితం అయిన మాటలే మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ అందరూ కూడా ఈ 9 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలన, అసలు తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ ఇందుకోసం ఇవ్వలేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇక్కడ ఉన్న విద్యార్థులు చనిపోతున్నారు, ఎంతోమంది బీద ప్రజలు నష్టపోతున్నారు. ఈ ఉద్యమంలో తొలి విడతలో ఎంతోమంది ఫైరింగ్లో చనిపోవడం జరిగింది. రెండోసారి కూడా పెద్ద ఎత్తున చేసినా కానీ మా నాయకురాలు ఇచ్చిన మాట తప్పకుండా, ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చి ఈరోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఈరోజు 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిర్రు. మొన్ననే చూసిర్రు హనుమంతరావు